పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడై కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. అక్కలు చేయని అనుకున్నారా మన బస్సుల యజమానులు అవుతామని? ఈరోజు దాదాపు 600 బస్సులు ప్రభుత్వం పూనుకొని బ్యాంకు లింకేజీ తోటికి మీకు అప్పులు ఇప్పించి మీతో బస్సులు ఇప్పించి మీరు యజమానురాలు అవుతున్నారు, ఆర్టీసీకి మీరు కిరాయిస్తున్నారు. అదిగో జెండా ఊపి బస్సుల్ని ప్రారంభించారు. 600 బస్సుల్లో 150 బస్సులని మనం ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. అందులో 20 బస్సుల్ని లాంఛనంగా ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఫ్రీగా బస్సుల్లో తిరిగిన ఆడోళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ బస్సులకే యజమానులై ఆర్థిక శక్తిగా ఎదిగినరు. ఆర్టీసీకి మనం బస్సుల్ని అద్దెకిస్తున్నాం. దాదాపుగా 70 నుంచి 80 మూలంగా స్వయం సహాయక సంఘాలు బలోపేతం కాబోతున్నాయి. అదిగో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, రవాణా శాఖ మంత్రులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వీరందరూ కూడా ఈ 20 బస్సుల్ని లాంఛనంగా ప్రారంభించుకున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి వీడు భూమి అవుతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండు